Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ గత 3 రోజులుగా తాడేపల్లిగూడెం బివిఆర్ కళా కేంద్రం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కూసంపూడి విజయ్ కుమార్ ను ఉదయం పట్టణాలలోని పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షమించడంతో మధ్యాహ్నం పట్టణ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీక్షా శిబిరం నుండి పోలీస్ వాహనంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మనందరికీ తెలుసు, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆమర నిరాహార దీక్షతో ఆ రోజున తమిళనాడు నుంచి మనందరం కూడా తెలుగు రాష్ట్రాలుగా విభజించబడిన తర్వాత మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మకంగా ఎదుగుదల మనం ప్రయుక్తంగా ఎదిగినప్పటికీ కూడా కొంతమంది దుష్టశక్తుల యొక్క ఆలోచనతో మళ్ళీ దీంట్లోనే ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల్లోనే మళ్ళీ ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చి మరి ఇవాళ సమైక్యాంధ్రంగా ఉన్నట్టు మనందరినీ కూడా విభజించి ప్రత్యేకాంధ్రంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పరిణామాలన్నింటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే గతం నుంచి మరి ప్రత్యేక ఆంధ్రగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ప్రత్యేక ఆంధ్రగా విడగొడుతున్నటువంటి నాయకులు ఆ రోజు ఇచ్చినటువంటి మాట, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మేము పూర్తిగా కంకణం కట్టుకుంటామని చెప్పి వారందరూ ఇచ్చినటువంటి మాట ప్రకారమే వాళ్ళ ప్రత్యేక ఆంధ్రగా మనందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత ప్రత్యేక ఆంధ్రాకి మనందరికీ కూడా తప్పనిసరిగా మనందరికీ కూడా అభివృద్ధి కోసం మరి ప్రత్యేక హోదాను ప్రకటిస్తారని చెప్పినటువంటి ఈ ప్రభుత్వాలు మరి ప్రత్యేక హోదానికి అవకాశం లేదని చెప్పి ప్రత్యేక ప్రాజెక్టుని మన ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రత్యేక హోదా వచ్చుంటే మన ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందేది అనేది మనందరికీ వాస్తవంగా తెలిసినప్పటికీ కూడా మరి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆ హోదాని ప్యాకేజీగా మార్చుకుని మన అభివృద్ధిని ఆకాంక్షించి ముందుకు నడుస్తున్న తరుణంలో ఇవాళ ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ఈ రాజశేఖర రెడ్డి గారి ద్వారా మన వైఎస్ఆర్ పార్టీ ఏదైతే వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయి ఏమాత్రం అభివృద్ధి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వంతో తెచ్చుకోవాల్సినటువంటి నిధులను తెచ్చుకోలేకుండా ఉన్న అసలు తాకట్టు పెట్టుకుంటూ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనందరం కూడా మానసిక వేదన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో మనందరికీ ఒక మంచి సదుద్దేశాన్ని మనందరికీ మంచి కలిగించాలి, మనందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆమరణ దీక్ష కూర్చున్నటువంటి మన మిత్రుడు విజయ్ కుమార్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వీరు చేసేటువంటి దీక్ష యొక్క ఆలోచన సరళి నేను ఏంటంటే ప్రశ్నిస్తే మనందరి కోసమే నేను దీక్ష చేస్తాను తప్ప వ్యక్తిగత లాభం కోసం కాదనేది మాత్రం ఆయన చెప్పిన మాట వాస్తవం. మొదట 2 రోజులు రిలే నిరాహార దీక్ష చేశారు. అక్కడి నుంచి ఆయన ఆవేదన చెందుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దాన్ని ఎందుకంటే ఇది తన స్వభావం ఏమీ కాదు, ఏ పార్టీ వాళ్ళని విమర్శించేది కాదు. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా తెస్తానని అధికారంలోకి వచ్చిన వాళ్ళే కానీ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా దాన్ని ఆచరణలో తీసుకోలేదు. ఇవాళ ప్రత్యేక హోదా వస్తే మనకి మన పిల్లలకి పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, కొన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలుసు. ఆ పబ్బం గడుపుకోవడం కోసం ఒక మాట మాట్లాడతారు అంతే. ఇది తనకి స్వభావం కానీ తనకి పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే తనకి ఇది చేసిన దానివల్ల ఏమి కలిసి రాదు. గతంలో ఒకసారి చేశాడు కూసంపూడి విజయ్ గారు, అప్పుడు ఆ రోజున పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష. ఆయనకి సంఘీభావంగా నేను 11వ కౌన్సిల్ దానికి సపోర్ట్ చేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు కూసంపూడి విజయ్ కుమార్. నేను ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజు చేస్తున్నాను. నేను చేసేది
మన పిల్లల భవిష్యత్తు గురించి. మన పిల్లలు రాష్ట్రాలు దేశాలు దాటి ఉద్యోగాలకు వెళ్తున్నారు. అదే ప్రత్యేక హోదా రావడం వల్ల వీళ్ళందరికీ ఇక్కడే మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వస్తాయి. అలాగే మన వ్యాపారస్తులు, అలాగే ఆశా పారిశ్రామికవేత్తలకి, మన పరిశ్రమలు అందరికీ ఇక్కడ మనకి రాయితీలు వస్తాయి, సబ్సిడీలు వస్తాయి. దీనివల్ల మన ప్రజలందరూ మన రాష్ట్రం బాగుపడుతుందని ఉద్దేశంతో నేను ఇక్కడ 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. దీనికి స్టూడెంట్స్ యూనియన్స్ కానీ, అలాగే ప్రజా సంఘాలు కానీ, అలాగే సిపిఎం సిపిఐ కానీ, అలాగే మానవతా సంఘాలు కానీ నాకు సపోర్ట్గా నిలబడతాయని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ రోజు 83వ వారం అన్నకేంటిన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆర్థిక సహకారంతో గడిచిన గత 83 నెలలుగా ఈ కార్యక్రమం వైకాపా రాక్షస పాలన అంతమొందించాలని కోరుతూ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలని చెప్పి అందరూ కోరుతూ గడిచిన గత 83 నెలల నుంచి కొనసాగుతున్న ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. చిన్న ప్లేట్లు డ్రమ్లు వేయాలమ్మా. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 316 రీజియన్ 1 రీజియన్ చైర్పర్సన్ లయన్ మదన్ మోహన్ అగర్వాల్ గారి అధ్యక్షతన తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక బలుసులమ్మ తల్లి దేవస్థానం వారి కళ్యాణ మండపము నందు రీజియన్ మీటింగ్ సమ్మోహనం అత్యంత వైభవంగా జరిగింది. కొవ్వూరు తాళపూడి చేయవలసిందిగా కోరుతున్నాను. లక్కీ హాల్లో ఉన్నవారికి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ పాస్ మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ వేమ కోటేశ్వరరావు గారు ప్రజెంట్ ఈ ప్రజెంట్ కావాలి. మొబైల్ నెంబర్ 6305446397. వివాహం వేడుకలు జరిగినా లేకపోతే మరి మన రీజన్లో 100+ మెంబర్షిప్ చేసినందుకు లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి మిషన్ 1.5 ఏదైతే ఒక స్పెషల్ పెన్ ఇస్తారో ఆ పెన్ని మన మల్టిపుల్ చైర్మన్ గారు మరి వంకా రంగనాథ్ గారు ద్వారా వారిని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్. ఈరోజు రీజనల్ మీటింగ్ ఆర్సీ మదన్మోహన్ అగర్వాల్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ఇతర పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి లయన్స్ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను జోన్ 3 రీజన్ 1 చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్ గారు, అలాగే లైన్ ఎంజే అనిత గారు, మరి వారు ఇటువంటి చక్కని కార్యక్రమాలు చేస్తున్నారంటే వారికి సపోర్ట్ చేస్తున్న వారి తరపున మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేస్తున్న వారి తండ్రి గారి అర్జున్ అగర్వాల్ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి పిఎంఏ వంకా రవీంద్రనాథ్ గారు, శాసన మండలి సభ్యులు మరియు మన లయన్స్ మల్టిపుల్ చైర్పర్సన్, అలాగే మన లయన్స్ దానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి మా
విఘ్నేష్ గాయత్రి, సుభాష్ బాబు మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడంలో మరి ఎంతో మందికి చేయించేటువంటి వ్యక్తి మరి ఓం ప్రకాష్ గోవింద్ గారు. అలాగే ఫస్ట్ వెళ్ళింది వేణుబాబు గారు, సెకండ్ వెళ్ళింది అప్పారావు గారు, రీజనల్ చైర్పర్సన్ మరియు గ్యాట్రీ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్. మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అసలు లైన్లో అసలు రీజనల్ చైర్పర్సన్ పాత్ర ఏంటి అనే దాని మీద మా రీజనల్ చైర్పర్సన్ గారు వెరీ కమిట్మెంట్ 77 మంది ఉన్నటువంటి మెంబర్స్ను 100 మందికి తీసుకురావాలి, సెంచరీ తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఈ రోజే ఒక 10 మందిని యాడ్ చేస్తున్నారు మా రీజనల్ చైర్పర్సన్ మదన్ మోహన్ గారు. ఒక పదవి చేపట్టడం కాదు, ఆ చేసిన వాతావరణం అంతా నాకు చక్రంగా చిత్రంగా ఉంది. అయితే మీరు చేసేటువంటి సేవ అనేటువంటి ఒక ప్రధానమైన అంశం ఏదైతే ఉందో ఆ అంశం చుట్టూగా అల్లుకున్నటువంటి ఒక గంభీరమైన సామాజిక సేవ తత్వంతో కూడుకున్నటువంటి విధానం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. 1980-81 ప్రాంతంలో విజయవాడలో రోటరీ చిల్డ్రన్స్ ఆడిటోరియం ఒకటి ఉండేది. అప్పుడు నేను భాషా ప్రణాళిక చదువుతున్నాను. మహాభారతంలో ద్రౌపది అనేటువంటి అంశం మీద ఒక 15-20 నిమిషాలు మాట్లాడమని వాళ్ళతో కోరారు. విజయవాడ నేను కాబట్టి అందరూ నాకు పరిచితులే. సభంతా అయిపోయిన తర్వాత సత్కారం చేస్తున్నారు. సింగం పట్టాభి తనయులు త్రిమూర్తులు అబ్బాయి హరీష్ 3వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక కొండయ్య చెరువు లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్ నందు అన్నదానం మరియు కేక్ కటింగ్ నిర్వహించారు. ఏది చాకేది ఈ రోజున మా తమ్ముడు త్రిమూర్తులు అయినటువంటి వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా, హరీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ కాడ ఈ రోజున వాళ్ళకి భోజనం, అలాగే వాళ్ళ పిల్లల మయాన్ని కేక్ కట్ చేసేందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఎక్కడోని భవనంలో చేసుకుంటాం కాదు, ఇలాంటి పిల్లల మయాన్ని చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున సుమారు 18 సంవత్సరాల నుంచి మెకానిక్ గారు
నందమూరి మెకానిక్ గారు ఇక్కడ ఆయన చాలా కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పిల్లల్ని ఎంతోమందిని ఇక్కడికి దత్తత తీసుకుని వీరందరికీ కూడా దగ్గరుండి చదివిస్తూ వారిని ప్రోత్సాహం కూడా ఈయన చేయుతూ, అలాగే ఎవరైతే మామూలుగా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏదన్నా ఫంక్షన్ ఉంటే కనుక ఇక్కడ మెకానికల్ గారు ఆధ్వర్యంలో చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మా బాబు మరి ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ చిల్డ్రన్కి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం చేయాలి. ఎందుకంటే కనుక వీళ్ళు చాలా వెనకబడినటువంటి పిల్లలు ఇక్కడ ఈ హోమ్లోని ఉంటూ ఇక్కడ వాళ్ళు చదువు హోమ్లోని నందమూరి మెకానికల్ గారు చదివిస్తూ ఈ చేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే మామూలుగా ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. మా తమ్ముడు సింగం త్రిమూర్తులు గారి ఏకైక కుమారుడు సింగం హరీష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క రాష్ట్రంలోనే దేశంలోనే అనేక సందర్భాల్లో దిక్కు చూసని అభాగ్యులైన పిల్లలని ఎంతో ఔత్సాహికమైన మనసుతో ఎంతో సహృదయంతో ఎందరెందరో మహనీయులు ఎన్నో ట్రస్టుల ద్వారా అలాగే హోమ్స్ ద్వారా అలాగే ఆశ్రమాల ద్వారా సంరక్షిస్తున్న సందర్భాల్లో ఈరోజు తాడేపల్లిగూడెంలో మన కొండాయి చెరువు దగ్గర ఏదైతే కొండాయి ట్యాంక్ అంటామో కొండాయి ట్యాంక్ సమీపంలోని లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్ అని ఒక సంస్థను నిర్మించి నందమూరి మేకల్ అండ్ నందమూరి విజయ్ గారు అలాగే నందమూరి కళా గారు అలాగే నందమూరి జయ గారు వీరందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాల్లో చిల్డ్రన్స్ ఎవరైతే అనాథలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు అనాథలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి గూడుని ఏర్పరిచి ఒక మంచి విద్యాబుద్ధుల్ని ఏర్పరిచి ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో అనేక రైల్వే స్టేషన్లలో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి స్టాల్స్ ను వర్చువల్ గా ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తారు. ఉదయం 8:30 ప్రసంగిస్తారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ స్టాల్ కూడా ప్రారంభిస్తారు. దీనికి రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. पिछले 10-12 दिन में ही 7 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ। आज भी विकसित भारत की दिशा में देश ने बहुत बड़ा कदम उठाया। इस कार्यक्रम में अब यहाँ 1 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का और लोकार्पण और शिलान्यास हुआ। और आप देखिए आज 85,000 करोड़ रुपए 85,000 करोड़ रुपए से अधिक से सिर्फ और सिर्फ इसके उपरांत समय का अभाव रहता है। मुझे विकास में मैं गति को धीमी नहीं होने दे। और दहेज में गुजरात में दहेज में 20,000 करोड़ रुपए से अधिक की लागत से बनने वाले और ये प्रोजेक्ट हाइड्रोजन उत्पादन के साथ साथ देश में पॉलीप्रोपिलीन की डिमांड को एकता मॉल्स का भी शिलान्यास हुआ है। ये एकता मॉल्स भारत के समृद्ध कुटीर उद्योग हमारे हस्तशिल्प हमारा वोकल फॉर लोकल का जो भारत श्रेष्ठ भारत की नींव को भी मजबूत होते हम देखेंगे।
धन्यवाद सर। और इसमें आपका रूल है, जैसे गाड़ियाँ काम करती है आपको ये साइड चेंज करना पड़ेगा। धन्यवाद माननीय प्रधानमंत्री महोदय। और अब वह महत्वपूर्ण क्षण आ गया है जब माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अपने आशीर्वचनों से हम सब ఈ ఏడాది మార్చి నాటికి 40 పశువైద్య శిబిరాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించిన వాటిని విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ జి జేసురత్నం తెలిపారు. మంగళవారం పెంటపాడు పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నేను చెప్తాను కదా. ఉండే ఈ రైతులకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళ వ్యవసాయంతో పాటు ఇట్ల మీద సార్ అవి డాక్స్ ఉంటాయి, అవి ఏముంటాయంటే నా పేరు డాక్టర్ గొల్ల జేసురత్నం. నేను డిప్యూటీ డైరెక్టర్గా లేక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈ తాడేపల్లిగూడెంలో డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్లో నేను పనిచేస్తున్నాను. నేను ఇక్కడ 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ యొక్క పని మేము చూస్తుంటే గ్రామాల్లోకి వెళ్ళి నిజంగా ఎంతో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పశు సంపద, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలు, అక్కడ ప్రజల పరిస్థితి ఇదంతా మేము గమనిస్తూ ఉంటే వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు అనిపిస్తుంది. ఇటు జీలుగుమెల్లి నుంచి అట్లాగే నర్సాపూర్ వరకు, ఇంకా ఇటు మనకి భీమవరం ఆకివీడు వరకు మేము కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి ఒక పశుసంవర్ధక శాఖ తరపున మేము కొన్ని క్యాంపులు పెట్టుకుంటూ కాఫ్ ర్యాలీస్ పెట్టుకుంటూ ప్రతి నెలకి ఒక 6-7 క్యాంపులు పెట్టుకుంటూ మేము చేసాము. మాకు ఇచ్చిన టార్గెట్ మార్చిలోపు 40 క్యాంపులు చేయమన్నారు. 40 క్యాంపులు కూడా చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఇప్పుడు మేము మళ్ళా ఇంకొక 50 క్యాంపులకే సిద్ధపడుతూ ఉన్నాం. దానికి సరిపడా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం. ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పశువులు వాళ్ళ పశువుల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, పశు పెంపకంలో పాలు విధానం ఎలా ఉంది, పాలు పెరగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇంకా లేగదూడల పరిస్థితి ఎలా ఉంది, లేగదూడల్లో ఉన్నటువంటి జబ్బులేంటి, అవి ఎలా తింటున్నవి, ఎలాగా వాటి యొక్క మూత్రం పరీక్ష, అలాగే మల పరీక్షలు ఇవన్నీ జరిపి వాటి ఆరోగ్యాన్ని మేము పరిశీలించడం జరుగుతుంది. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి మా డాక్టర్స్తో కోఆర్డినేషన్తో మేము పనిచేస్తున్నాం. అంతేకాని వాళ్ళని కాదని మేమేమీ పనిచేయట్లేదు. వాళ్ళు మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ యొక్క డిఎల్డిఏ తరపు నుంచి కూడా మాకు అనేక రకాలైనటువంటి ఫండ్స్ కూడా వస్తున్నాయి. ఆ ఫండ్స్ని తీసుకెళ్ళి మేము జాగ్రత్తగా ఖర్చు పెట్టి మేము ఈ యొక్క పేద ప్రజలు లేకపోతే వెనకబడిపోయినటువంటి ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ మేము ఏంటంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా డబ్బును మాత్రమే ఇక్కడ క్యాంపులకి సపోర్ట్ చేస్తున్నాం. ఈ డాక్టర్స్ పనిచేసే విధానము, లేకపోతే
ఈ అసిస్టెన్స్ విధానం అంతా కూడా డిపార్ట్మెంట్ నుంచి మాకు సహకారం. మండల కేంద్రమైన పెంటపాడు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంగళవారం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లతో డిప్యూటీ డైరెక్టర్ ఎల్కే సుధాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, అత్తిలి, ఇరగవరం, పెనుమంట్ర, పోడూరు, పెనుగొండ మండలాలు ఉన్నాయన్నారు. మొత్తం 100. సో ఇవాళ రేపు నుంచి వీళ్ళు ట్రైనింగ్ వెళ్తారు, 4 నెలల ట్రైనింగ్. సో ఇవాళ ఓరియంటేషన్ డిపార్ట్మెంట్ అంటే ఉద్యోగం సార్ మాట్లాడుకోవాలి. సో మీరేంటంటే ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా ఛార్జ్ ఇచ్చి వెళ్ళిపోయినా, అవునమ్మా మాది మేము కదా చూసేది, మీ ట్రైనింగ్ పీరియడ్ 4 రోజులు ఎక్స్టెండ్ అవుతుంది. సాధారణంగా ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు వేయకపోవచ్చు. ఒకవేళ ప్రజలు లేరు వేస్తాము అంటే వెళ్తాం, అదే విషయం. ఎస్ఆర్ కూడా వెళ్ళిపోయినా కూడా మన డిపార్ట్మెంట్లో ఉంటాడు, అదేం ఇష్యూ కాదు. ప్లస్ అందరూ మంచోళ్ళే, ఏం ఇష్యూ లేదు. ఒకవేళ రికార్డుకి సంబంధించిన ఏదైనా ఇష్యూ వస్తే మీరు వెంటనే నాతో కాంటాక్ట్లో వస్తారు. అర్థమైంది కదా, అది ఇష్యూ. సో మీరు ఒక్కొక్క పాయింట్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. అంటే అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సరేనా? నెక్స్ట్ ఇంకా సమిష్టి కృషితో దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మూలిద్దామని తెలిపారు. ఈ రోజు వెంకట్రామన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రామన్నగూడెంలో ఈ రోజు కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో జరిగినవి. ప్రతి శుక్రవారం కూడా మీ గృహాల వద్ద ఉన్నటువంటి అపరిశుభ్రమైన వాతావరణాన్ని ఎప్పటికప్పుడు మీరు నీటి నిల్వ చేసుకున్న పాత్రలన్నీ కూడా శుభ్రంగా చేసుకుని పొడి వాతావరణం కలిగించడం ద్వారా ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా ఉండడం కోసం ప్రతి శుక్రవారాన్ని కూడా డ్రైడీగా పాటించడం జరుగుతూ ఉంది. గృహస్థులు అందరూ కూడా మీ గృహం లోపల ఉన్నటువంటి వ్యర్థమైన తడి చెత్త పొడి చెత్త ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సిబ్బంది ఇచ్చినప్పుడు అవి వాళ్ళకి అందజేయడం ద్వారా ఇవన్నీ కూడా మనం నిర్వీర్యం చేయడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీ అందరూ కూడా మా వైద్య బృందాలకు సహకరించవలసిందిగా మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాను. ఏంటంటే ఇవి ఆ గుడ్డు దశ నుంచి దోమ దశకు వచ్చినప్పటికీ 7 నుంచి 14 రోజులు టైం తీసుకుంటుంది. కనుక మనం వీటిని నిర్వీర్యం చేయాలంటే కనుక నీటిలో చేసే పాత్రను ప్రతి వారానికి ఒకసారి శుభ్రంగా చేసుకోవాలి. ఆ చేసుకోవడం ద్వారా లార్వాజనిత ప్రదేశాలన్నీ కూడా నిర్వీర్యం చేయడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు మరి మలేరియా, చికున్గున్యా, డెంగ్యూ వ్యాధులు వాటి నుంచి పరిరక్షించుకోవడానికి ఇవన్నీ కూడా దోహదపడుతూ ఉంటాయి. అలాగే మీ గ్రామంలో హెల్త్ అండ్ వెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 14 రకాల పరీక్షలు అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ మలేరియా, డెంగ్యూ సంబంధించిన నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక మీరందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళక్కర్లేకుండా, ల్యాబ్స్కి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే మీకు ఈ పరీక్షలన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా 14 రకాల పరీక్షలు అనేవి మీ గ్రామంలో అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోండి, మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. ఈ క్రమంలో మరి తాడేపల్లిగూడెం సబ్ డాక్టర్స్ మమ్మల్ని అందరూ కూడా కోరుతాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.